హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంటోనీ. ఈరోజైతే ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను. ఇండియాలో పిల్లల్ని దత్తత ఎలా తీసుకోవాలో ఈ వీడియో గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో వివిధ కారణాల వల్ల చాలామంది దంపతులకు సంతానం కలగట్లేదు. దీంతో ఎంతో ఖర్చు పెట్టి వివిధ రకాల వైద్య ప్రక్రియలను అనుసరిస్తున్న వారు కూడా లేకపోలేదు. దీనికన్నా అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు కని వదిలేసిన పిల్లలు కొంతమంది అయితే ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు లేని దంపతులు కొంతమంది ఉన్నారు. వీరిద్దరిని కలిపే పవిత్ర బంధమే ఈ దత్తత ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇలాంటి దత్తత ప్రక్రియకు ఇండియాలో చట్టబద్ధంగా ఎలా తీసుకోవాలి, ఏ ప్రక్రియలు పాటించాలి, ఎవరు అర్హులు, ఏ తప్పులు చేయకూడదు వంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మనలో చాలామందికి దత్తత ప్రక్రియ గురించి తెలియకపోవడం వల్ల అక్రమ మార్గాల్లో చట్టవిరుద్ధంగా పిల్లలను సొంతం చేసుకుంటున్నవారు లేకపోలేదు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే దత్తత గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం బెటర్. ఇండియాలో సెంట్రల్ అడాప్షన్ రీసెర్చ్ అథారిటీ వారు దత్తత ప్రక్రియ నియమ నిబంధనలను పర్యవేక్షిస్తూ ఉంటారు. అసలు ఇండియాలో ఎటువంటి పిల్లలను దత్తతకు ఇస్తారో చూద్దాం. నిస్సహాయ పిల్లలను చట్టబద్ధంగా దత్తతగా ఇవ్వడానికి జాతీయ స్థాయిలో కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ పనిచేస్తుంది. దీన్నే మనం కారా అంటారు. ఈ ఏజెన్సీ కింద రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు కూడా పనిచేస్తాయి. ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, తల్లిదండ్రులే స్వయంగా అప్పగించిన పిల్లలను శిశు సంక్షేమ శాఖ అధికారులు చారదీస్తూ ఉంటారు. వీరినే మనకు దత్తతకు ఇస్తారు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో శిశు విహార్, జిల్లా స్థాయిలో అయితే శిశు గృహాలు కూడా పనిచేస్తాయి. వీటిలో 6 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. 6 ఏళ్లు దాటిన వారికి శిశు గృహాల నుంచి బాల సదనంకు పంపించి అక్కడ చదువులు నేర్పిస్తారు. ఇండియాలో దత్తత తీసుకోవడానికి అర్హతలేంటి ఇప్పుడు చూద్దాం. దత్తత తీసుకోవాలనుకునే దంపతులు శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను స్థిరపడిన వారే ఉండాలి. ప్రాణాంతకమైన వ్యాధులు ఏవి కూడా ఉండకూడదు. కనీసం 2 సంవత్సరాల పాటు స్థిరమైన వైవాహిక బంధంలో ఉన్న జంటలకు మాత్రమే బిడ్డను దత్తతకి ఇస్తారు. కారాలో రిజిస్ట్రేషన్ వయసు నాటికి దంపతుల వయసును పరిగణలోకి తీసుకొని ఏ వయసు పిల్లలను దత్తత తీసుకోవడానికి వారికి అర్హత ఉందో నిర్ణయిస్తారు. తల్లిదండ్రులకు దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 సంవత్సరముల వయసు వ్యత్యాసం ఉండాలి. బంధువు పిల్లలను లేదా సవతి పిల్లలను దత్తత తీసుకునే వారికైతే వయసు ప్రమాణాలు ఏవి కూడా వర్తించవు. మన ఇండియాలో దత్తత చట్టాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇండియాలో దత్తతకు సంబంధించి 2 చట్టాలు ఉంటాయి. ఒకటి హిందూ దత్తత నిర్వహణ చట్టం 1956, రెండోది జోనల్ జస్టిస్ యాక్ట్ 2015. హిందూ దత్తత నిర్వహణ చట్టం ప్రకారం కేవలం దీనిలో హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఇక ముస్లింలు, క్రిస్టియన్లు, పర్షియన్లు, యూదులు 1890 గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ క్రింద పిల్లలకు కేవలం గార్డియన్లుగా మాత్రమే ఉండగలరు. ఎన్ఆర్ఐలు హేగ్ కన్వెన్షన్ను ఆమోదించిన ఏ దేశ వాసులైనప్పటికీ భారతీయ పిల్లలను దత్తతకు తీసుకోవచ్చు. వీరు దత్తత కోసం ఆథరైజ్డ్ ఫారిన్ అడాప్షన్ ఏజెన్సీని లేదా సెంట్రల్ అథారిటీని సంప్రదించవలసి ఉంటుంది. దత్తత లభించిన 2 నెలలలోపు విదేశీ తల్లిదండ్రులు అయితే భారతదేశానికి వచ్చి బిడ్డను తీసుకెళ్లవలసి ఉంటుంది. కారా సంస్థ నుండి వీరికి నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి వస్తుంది. ఈ నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొని బిడ్డకు వీసా కూడా తీసుకోవచ్చు. 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన తల్లిదండ్రులకి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎటువంటి అనుమతి ఉండదు. ఎవరైనా ఒక మగబిడ్డను సింగిల్ పేరెంట్గా దత్తత తీసుకోవాలి అంటే స్త్రీలైతే ఏ లింగానికి చెందిన బిడ్డనైనా దత్తత తీసుకోవచ్చు. అదే పురుషులకైతే కేవలం ఆడపిల్లలను మాత్రమే దత్తత తీసుకోకూడదు. వీరికి మగబిడ్డలను మాత్రమే దత్తతగా ఇస్తారు. ఇండియాలో దత్తత తీసుకునే ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. కారా సెంట్రల్ అడాప్షన్ రీసెర్చ్ అథారిటీ వారు ఈ ప్రక్రియను నిర్వహిస్తూ ఉంటారని మనం ఇదివరకే చెప్పుకుందాం. దీని యొక్క వెబ్సైట్ ఏంటంటే www.kara.nikin.లో ఖాతాను మీరు ముందుగా ఏర్పాటు చేసుకొని ఉండాలి. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి,
ఇన్కమ్ సర్టిఫికేటు, హెల్త్ సర్టిఫికేటు, నివాస పత్రం ఒకటి, ఫొటోసు, ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. కారా అధికారులు మీ ఇంటికి వచ్చి మీకు పిల్లలను చూసుకునే సామర్థ్యం ఉందా లేదా అని మీ రిజిస్ట్రేషన్ తర్వాత చెక్ చేస్తారు. వెయిటింగ్ లిస్ట్ ప్రకారం బిడ్డ అందుబాటులో ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని కారా అధికారులు మీకు అందజేస్తారు. మీరు బిడ్డను దత్తత తీసుకోవడానికి రెడీ అయ్యాక మీరు న్యాయవాది పర్యవేక్షణలో సిద్ధపరిచిన కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయవలసి ఉంటుంది. తర్వాత దత్తత పత్రాలను కోర్టులో న్యాయవాది సహాయంతో సబ్మిట్ చేయాలి. కోర్టు అప్పుడు మిమ్మల్ని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కొంత డబ్బును జమ చేయవలసిందిగా ఆదేశిస్తుంది. మీరు ఏదైతే మనీ జమ చేస్తారో ఆ మొత్తాన్ని కూడా పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలాగా డబ్బు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయగానే దత్తత ప్రక్రియ పూర్తయినట్టు కోర్టు మీకు ఆర్డర్స్ ఇస్తుంది. మీరు బిడ్డను ఇంటికి తీసుకొని వెళ్ళాక 2 ఏళ్ల పాటు కారా అధికారులు 4 దశల్లో మిమ్మల్ని తనిఖీ చేస్తూ ఉంటారు. దత్తత తీసుకున్నవారు బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదో అని, ఆ సమయంలో బిడ్డ యొక్క మానసిక శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉందో లేదో అని చెక్ చేస్తారు. ఈ 2 ఏళ్లలోపు బిడ్డను మరలా కారా అధికారులకు వెనక్కి ఇచ్చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. బిడ్డకు ఈ 2 ఏళ్లలోపు ప్రాణాంతకమైన వ్యాధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ వారు వెనక్కి తీసుకుని వెళ్తారు. అసలు ఇండియాలో బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. చాలామందిని మనం చూసే ఉంటాం. పిల్లలు లేనివారు తమ బంధువుల పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. దీనికి ఎవరి నుండి ఎటువంటి అనుమతి అవసరం లేదని వారి యొక్క భావన. కానీ చట్ట ప్రకారం బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలి అన్న మీరు తప్పనిసరిగా కారా ద్వారా మాత్రమే అనుమతి పొందవలసి ఉంటుంది. బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలి అనుకుంటున్న దంపతులు ముందుగా కేరింగ్స్ పోర్టల్లో అవసరమైన పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అధికారులు మీ పత్రాలను పరిశీలించి మీ యొక్క కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికలు తయారు చేస్తారు. అప్పుడు కారా ఏజెన్సీ నుండి మీకు ప్రాథమిక అనుమతి లేఖ ఒకటి వస్తుంది. ఆ తర్వాత DCPU వద్ద దరఖాస్తు చేయాలి. DCPU అంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఇది ప్రతి జిల్లాకు ఒకటిగా ఉంటుంది. దీని హెడ్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. మీ ధృవపత్రాలన్నీ పరిశీలించాక జిల్లా కలెక్టర్ గారు దత్తత ఆదేశాలు జారీ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో గట్ట మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకుంటే వారికి వీడియో పాస్ చేసి వాళ్ళకి మంచి హెల్ప్ చేయండి. మీకు ఇంకా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.